రేపు మీ బళ్ళో జెండా వందనం కదా, అందుకే మీరు ఇక్కడికి వచ్చారు కదా. మీరు ఎలా చూసినా మునుసబు గారు తల అయితే నేను ఆయన తోకని, నేను లేనిదే ఆయన కదలడు. ఏమ్రా పంతులు, ఆ పంతులని భయపెడుతున్నావా? లేదండి అయ్యా. రేపు బళ్ళో జరగబోయే జెండా వందనం పండుగలో మీరు ఏం మాట్లాడుతారా అని వీళ్ళందరి ఆసక్తి, అందులో నాది కూడాను. అవును, నేను రేపేం మాట్లాడాలి? జెండా వందనం గురించి మాట్లాడండి, లేదా మీ గురించి మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడేకి అది మామూలు పండుగ కాదు, మన జాతీయ పండుగ. 200 సంవత్సరాలకు ఉన్న బానిస సంఖ్యలో తెంచుకున్న సందర్భంగా మనకు ఓ స్వాతంత్రం వచ్చిందని తెలుపుటకు ప్రతి ఏడు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకునే పండగ. దానికి ఈయనకి సంబంధం ఏముందని ఆయన మాట్లాడాలి? ఈయన తాత నేతాజీయా, ఈయన బాబైన బాపూజీయా? దేశానికి నా స్వతంత్రం వచ్చింది, నీకు కాదు, నీ పేదరికానికి కాదు. నాకు సంబంధం లేనివి చెప్పి నా చేతిలో చచ్చావు. ఏం పంతుల్లో, జెండా వందనం గురించి మీరేమైనా చెప్తారా? ఏరా, దుడ్లే నిల్లై. ₹1 అంటే ₹1 కూడా దుడ్లు వెళ్ళలేదు. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమయ్యా. ఏం పంతులు, విన్నావా? దానికి కారణం నేను చెప్పిన ఆ లక్ష్మినే. అది చదువుకోవడమే కాకుండా నలుగురికి చదువులు చెప్పి మీపై ఒక ఆయుధంలా ప్రతి పిల్లాన్ని తయారు చేస్తోంది. మొన్నటి దాకా నా ఆశయం మీద దెబ్బ కొట్టిన ఆ పిల్ల ఈరోజు నా ఆదాయం మీద దెబ్బ కొట్టింది. రేపు నువ్వు చెప్పినట్టు ఆ పిల్ల నా మీదకి ఒక్కొక్క ఆయుధంలా తయారు చేసిన పిల్లల్ని నాపై కుదురుతుంది. అది గనుక జరిగితే ఏముంది, ఈ పేదరికానికి స్వతంత్రం వచ్చినట్టే. ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది? ఏంటి ఏదో పోయిందనిలా ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటావు? సారు బడికి సరిగ్గా రావడం లేదు. మీ సార్ వచ్చినా ఏం లాభం, చదువు చెప్తాడా? వాడు రానంతనే మేలు. తప్పు, పెద్దలలా తిట్టకూడదు, మనం గౌరవించాలి. సర్లే కాని రేపు మా బడిలో జెండా వందనం చేస్తున్నారు. మన అందరం కూడా కలిసి ఇక్కడ జెండా వందనం చేస్తే ఎలా ఉంటుంది చెప్పు? మనం ఎలా చేస్తాం? దానికి రంగురంగుల కాగితాలు కావాలి, పెద్ద జెండా, రంగురంగుల రిబ్బన్లు కావాలి. ఇంకాపు తల్లి, ఒక్క మాటతో అందరి ఆనందం మొత్తం మాయం చేశావు. అవి కాగితాలకి చాలవు. అయితే మరి ఏం చేద్దాం? ఉండు చెప్తా. నేను తెస్తా. ఎలా? అవన్నీ నేను చెప్పాను గాని నాకు 4 పిల్లలు, 6 అగ్గిపెట్టెలు, ఒక దారం చెండు కావాలి. ఎందుకు? అవన్నీ నేనే తెచ్చుకుంటాను గాని. ఏమే లక్ష్మి, నువ్వు మిగిలిన పిల్లలతో బడి శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులేసి పెట్టు. అది కాదే లత, లత, దీనికి ఏదైనా తోస్తే చాలు లేచిందే పరిగంటుంది. సరే, మనం బడి శుభ్రం చేసుకుందాం రండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.